ఏమిటి నువ్వు చేస్తున్న పని? అప్పుడు నీ పాదాల దగ్గర ఉంగి పసిబిడ్డను పెట్టాను. మరి ఇప్పుడు ఎందుకు ఉంగానో తెలుసా? నా కాళ్ళు పట్టుకుని లాగి పడేయాలని ఉద్దేశం? నీ పాదాలు పట్టుకుని ఇప్పుడు లాగిపడేయటం ఏమిట్రా? ఎప్పుడో లాగిపడేశాను రా అబద్ధాన్ని. అవధాన ఏరా ఎగతాళి చేస్తున్నావా? అవునరా, ఎగతాళిరా అప్పలాచారి. ఏమిటి అప్పలాచారా? అప్పలాచారివి కాకపోతే పప్పుచారివిరా. నన్ను చుట్టపీక లాంటి వెధవి నన్ను ఇన్ని మాట్లాడతావా? చుట్టపీక తప్ప నీ చుట్టూ ఎలా తగలబడిపోతుందో నీకు తెలియదురా. నేను చెప్తాను విను. ఒకప్పుడు నా చెల్లెలకి నీ వల్ల పుట్టిన బిడ్డ దుమ్ములో ధూళిలో చెత్త కుండీల దగ్గర పెరగాలన్నావుగా. ఇటు చూడు. ఆ గొలుసు గొలుసే కాదు, ఈ గొలుసు మెడలో వేసిన నీ బిడ్డ అంటే నీ పెళ్ళాం కన్న బిడ్డను ఉయ్యాల్లోంచి నేనే ఎత్తుకుపోయాను. అదే స్థానంలో నా చెల్లెల బిడ్డను ఉంచాను. నువ్వు చెప్పినట్టుగా దుమ్ములో ధూళిలో చెత్తగుండి పక్కన పెంచాను నీ బిడ్డను. మొన్నటి దాకా వాడు దొంగ నా కొడుకు, నిన్నటి నుంచి వాడు హంతకుడు కూడా. నిన్న పోలీసులు వాడిని ఒక హత్య కేసులో ఎత్తుకుపోతుంటే చూసి సంతోషంగా నవ్వుకున్నాను. మీ వాడు దొంగ, మా వాడు దొర. బాధపడుతున్నారా? బాధపడడం లేదు. అతని మాటల్లో నిజమెంతుందో అది నేను తెలుసుకోవాలి. నా కడుపును పుట్టిన కొడుకు ఎగిరే ఎంగిలా కూడా పెరిగి దొంగయ్యాడా? ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న వీడు ఆ గుడ్డిదాని కొడుక? నో నో. డాడీ, నా మనసేం బాగులేదు, నన్ను డిస్టర్బ్ చేయకు. రిమాండ్లో ఉన్న రాజాను ఒక్కసారి కలవండి. నేను ఊహించినట్టుగానే కొడుకుని చూసుకోవడానికి వచ్చాడు పాపం. ఇప్పుడు రోడ్లో పచ్చడి రుబ్బినట్టు రుబ్బేస్తాను ఆయాల్ని. రైట్ రైట్. నాయాల హత్య చేసి కటకటాలు వెనకాలకు వచ్చావా? మా ఇంట వంట లేని హత్య నువ్వు చేశావంటే ఏ కిరాతకనాయ లక్షణం రాయిది చెప్పరా? గుడిసెల్లో బతికే వేధవా నా కొడుకుని జుత్తు పట్టుకుంటాడా? చెప్పరా? వదులు మామ, చెప్తాను. మామ, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ హత్య చేయలేదు. మరి పోలీసులు చచ్చిపోయిన ఆవిడ భర్త రాజశేఖరం నువ్వే హంతకుడు అంటున్నారు. మామ, పోలీసులు అంటున్నారంటే నా దగ్గర నగ దొరికింది కాబట్టి వాళ్ళు అనుమానించవచ్చు. కానీ రాజశేఖరం నన్ను చంపేందుకు ఒకప్పుడు పిస్టల్ పట్టుకు తిరిగిన మనిషి. నన్ను ఈ కేసులో ఇరికించింది కూడా వాడే అన్న అనుమానం. అగ్గది నీ అభిప్రాయమే కరెక్ట్. ఒకవేళ రాజశేఖరం నిన్ను చూడ్డానికి వస్తే? చిచి, వాడు నన్ను చూసేందుకు రావడం ఏంటి మావా? వస్తే ఈసారి మామూలుగా వెళ్తానా? వాడి మొహాన ఊస్తాను. ఛామ్ జడక్, మామూలుగా కాదు, ఖాండ్రించుమ్మాయి. వస్తాను. నీ కొడుకు దగ్గరికి వెళ్ళరా ఇప్పుడు?
నా చెల్లెలకు పుట్టిన బిడ్డను తీసుకొస్తే ఒకప్పుడు నన్ను చీ కొట్టావు. ఇప్పుడు నీ పెళ్ళాంకు పుట్టిన బిడ్డ నిన్ను చీ చీ అని ముఖాన్ని ఉమ్మేస్తుంటే నా కడుపు మంట చల్లారుతుందిరా. వెళ్ళరా. బాబు రవి. ఛీ! ఎవరు నువ్వు? చీయా? క్షమించు మావ, నీ పగ అమోఘం. కానీ ఆ రాజశేఖరం నన్ను పెంచిన మనిషి కావటం వల్ల నేను ఈ రకంగా ప్రవర్తించాల్సి వచ్చింది. రవి, నా కన్న బిడ్డ నేను జైల్లో చూడలేను రవి, చూడలేను. ఇవి రాజాని జామీని చూడిపించే కాగితాలు. రాజాని నేను బయటకు తీసుకొస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. వాడు మా ఆవిడని చంపాడంటే నేను నమ్మలేను రవి. మీ ఆవిడ నిన్నటిదాకా మా అమ్మ, ఇప్పుడు మీ ఆవిడ మీ కన్న కొడుకు. ఓకే మిస్టర్ రాజశేఖరం గారు, రాజా నేను కలిసి అసలు హంతకుడిని ఎలాగైనా పట్టుకుంటాం. మీరు వెళ్ళండి. రవి, మా వాడిని ఎలాగైనా విడిపించాలి ప్లీజ్.